ఉన్నదేదో ఉడికేసుకొని తిందాము పడికేసుకొని వందాము అని అనుకునే తరం కాదు ఇప్పుడున్నది. నచ్చితే నెత్తిన పెట్టుకుంటారు, నచ్చకపోతే బండకేసి కొడతారు. అబ్బో ఇప్పుడున్న యూత్ పొలగాళ్లతో మామూలుగా లేదు ఎవ్వరం. మొన్నటి దాకా ఢిల్లీలో పరీక్ష పేపర్ల లీకేజీ మీద నడిచింది లొల్లి. అట్లిట్లా సెంటర్ వాళ్ళు తిప్పలబడి ఆ లొల్లిని సలగ చేసారు. అయితే ఒకటి తప్పితే ఒకటి అన్నట్టు ఇగో మాలో పంచాది మోపైతున్నదట. మరి దాని కథ ఏందో చూద్దాం పార్రి. పరీక్ష పేపర్ల లీకు మీద నడిచిన జంతర్ మంతర్ లడాయిని ఇంకా పబ్లిక్ పురాగా మరవక ముందే ఢిల్లీలో మళ్ళా కొత్త కొత్త పంచాదులు అన్ని రాజుకుంటున్నాయి. ఈసారి ఇథనాల్ పెట్రోల్ మీద లడాయి చాలు చేయాలని చూస్తుర్రాట. అయితే నిప్పు రాజుకోకముందే సలగ చేస్తేందుకు సెంటర్ వాళ్ళు ఈసారి ముందుగానే రంగంలోకి దిగిండ్రు. ఏమన్నుంటే కూకొని మాట్లాడుకుందాం, లొల్లులు గిల్లులు వద్దన్నట్టు పెట్రోల్ డీజిల్ మంత్రి చర్చలకు పిలిచిండు. అటు ఇంకో దిక్కు ఏ లొల్లి దొరుకుతుందా, ఎట్లా పబ్లిక్లకు దొరుకుదామా, సెంటర్ వాళ్ళ మీద బాణాలు వేద్దామా అన్నట్టు కాసుకొని కూకున్న చీపురు కట్ట పార్టీ వాళ్ళకు ఈ20 ఇంధనం ఆయుధం లెక్కనే దొరికింది. అందుకే ఇక మెల్లగా కేజ్రీవాల్ సారు కయ్యం కాంచుతాండు. శనివారం నాడు ఇథనాల్ ఇంధనం మీద ఢిల్లీలో పంచాది మోపు చేస్తాళ్ళు. నేషనల్ టౌన్ హాల్ అని ఓ మీటింగ్ పెడతాళ్ళు. ఇథనాల్ పెట్రోల్ చేయబట్టి బండ్లు అట్లయితున్నాయి ఇట్లయితున్నాయి అంటారు కదా, ఆగో దాని మీద పబ్లిక్ తోని మాట ముచ్చట్లు చేసి 2 లక్షల వినతి పత్రాలను ప్రధానమంత్రికి పంపించాలని తయారైనరాట. మరి ఇక ఎట్టెట్ట చేస్తారో ఏమో చూడాలి. ఇంకో దిక్కు అటు సోషల్ మీడియాలో చూస్తే అచ్చం కాక్రోచ్ పార్టీ లెక్కనే తీరొక్క పార్టీలు పుట్టుకొస్తున్నాయి. మరిగా ఈ లెక్కన పోత ప్రతి సమస్య మీద ఓ సోషల్ మీడియా పార్టీ పుట్టుకొస్తుందో ఏమో అని ఆలోచనలు పడుతుండ్రు ఇప్పుడు చాలా మంది.